హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎత్నీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియోలో నేను ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అదేంటంటే నేను ఆల్రెడీ ఒక 3 days బ్యాక్ మీకు శ్రీరామనవమి రోజు నవీన బ్లాగ్స్లో ఒక వీడియో రిలీజ్ చేశాం కదా. దానికి రిలేటెడ్ ఎంక్వైరీస్ చాలా వచ్చాయి. నాకు చాలామంది కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ నేను గివ్ అవే ఇస్తానన్నాను. చాలామంది ట్రస్ట్ చేయట్లేదు గివ్ అవే గురించి. అది పక్కా ఇస్తాము, ఈ వీకెండ్లో ఇస్తాము. ఎవరైతే నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేశారో వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా మేము గ్యాదర్ చేసుకుని మొత్తం నెంబర్స్ అన్ని కూడా ఆ రోజు లక్కీ డ్రా తీస్తాను. ఆ లక్కీ డ్రాలో వచ్చిన 8 మెంబర్స్కి ఆ ఫ్రాక్స్ అనేది ఇస్తానన్నమాట. అది ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి. మనం ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్దాము. యాక్చువల్గా అందరికీ పెన్ కలంకారీ అంటే ఎక్స్పెన్సివ్, బట్ మనందరం కూడా వేర్ చేయలేం కాబట్టి సేమ్ మీకు పెన్ కలంకారీ డిజైన్స్ అనేవి ఇప్పుడు చాలా శారీస్లో వస్తున్నాయి. బట్ మనకి కలంకారీ కాటన్ అండ్ కలంకారీ సిల్క్ శారీస్ అనేవి ఉంటాయి. అందులో కూడా మనం స్పెషల్గా ఇట్లా పెన్ కలంకారీ డిజైన్స్ చేయించాను. ఇందులో కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 15 వెరైటీస్ ఉన్నాయి. ఆ కలెక్షన్స్ ఏంటో ఇప్పుడు నా శారీతోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి పెన్ కలంకారీ డిజైన్. చాలా బాగుంది ఈ శారీ అయితే. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఎలా ఉందో కూడా. బ్లాక్ శారీ, బ్లాక్ మీద ఇలా పెద్ద పెద్దగా ఎలిఫెంట్స్ అన్ని డిఫరెంట్ యానిమల్స్ అండ్ మనకి బోర్డర్లో కూడా 2 sides కూడా బోర్డర్ లాగా వస్తుంది. ఒక 3 inches వరకు ఫ్లవర్ డిజైన్. కలంకారీ అంటేనే మనకి ఫ్లోరల్స్, డిఫరెంట్గా పీకాక్స్, యానిమల్స్ అన్నీ వస్తాయి. ఇది నేను వేసుకున్న శారీ అనమాట. ఇందులో కూడా మీకు మంచి కలర్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా మీకు చూపిస్తాను. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. క్లోజ్గా చూస్తే పళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. అసలు మనకి పెద్ద పెద్దగా ఇట్లా అంబారీ స్టైల్ డిజైన్స్ అన్నీ వస్తాయి. మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు. ఇలానే డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలా ఎలిఫెంట్స్ పెద్ద పెద్దగా అన్నీ వస్తాయి డిజైన్స్లో. ఎలిఫెంట్, డీరు, సమ్ గాడెస్ లాగా అన్నీ ఉంటాయి అన్నమాట. సో దీనికి నేను మామూలుగా అయితే మనకి ఈ బ్లౌజ్లో ఈ శారీకి ఈ స్టైల్, ఈ షేడ్ ఉంది కదా ఇక్కడ మీకు ఎండింగ్లో కనిపిస్తున్న షేడ్లో బ్లౌజ్ వస్తుంది, సమ్ ప్రింటెడ్. బట్ నేనేం చేశానంటే ఈ శారీకి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి దీనికి రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఇట్స్ లైక్ బ్రిక్ కలర్ మనకి ఇలా ప్యాచప్ చేయించుకున్నాను. ఇది కూడా మనకి కలంకారీ డిజైన్ అనమాట. ఆవు వస్తుంది, ఆవుతో డిజైన్ మనకి ఒక ఫ్యాబ్రిక్లో నుంచి తీసి ఇలా యాప్లిక్ స్టైల్లో వర్క్ చేయించాను. మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు నేను వేసుకున్న శారీ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ శారీ చూపిస్తాను. నెక్స్ట్ శారీ నెంబర్ 2 నేను వేసుకున్న శారీలోనే ఇంకొక కలర్ కాంబినేషన్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దీనికి మస్టర్డ్ ఎల్లో వస్తుంది. నేను వేసుకున్నది బ్లాక్ అయితే ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది. ఈ శారీ కూడా చాలా బాగుంది. మీరు కంప్లీట్ డీటెయిలింగ్గా చూడండి. శారీ వచ్చేసరికి ఎలిఫెంట్స్తో మీకు డీర్స్ ఇట్లా గాడెస్ లాగా మొత్తం మనకి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి. చాలా పెద్ద పెద్దగా ఉంది. ఇలాంటి మనం ఫ్రాక్స్ కూడా ట్రై చేయొచ్చు. 2 sides కూడా మనకి బోర్డర్ ఇలా ఉంటుంది. ఇలా లీవ్ డిజైన్ మొత్తం మనకి ఒక క్రీపర్ స్టైల్లో డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది. మనకి ఇలా పెళ్లి కాన్సెప్ట్లో అనమాట. మనకి ఓల్డెన్ డేస్లో అయితే పెళ్లి మనకి రథాలు ఇట్లా ఉంటాయి కదా, సో ఆ కాన్సెప్ట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మన ఇలా వస్తుంది. కానీ దీనికి ఇలాంటి బ్లౌజ్ కన్నా కూడా మనం ఏదైనా ప్లెయిన్ ఇప్పుడు నేను వేసుకున్నట్లు డిఫరెంట్గా ట్రై చేస్తే అంటే ఏంటంటే మీకు రిచ్ లుక్ వస్తుంది, బాగా రిచ్గా అనిపిస్తుంది. మనం కావాలంటే ఈ బ్లౌజ్ని ఒక ప్లెయిన్ శారీకి కూడా బ్లాక్ శారీకి అలా ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా మీకు ప్రైజింగ్ వచ్చేసి 1550 రూపీస్. ఇవన్నీ కూడా కలంకారీ సిల్క్. అంటే సిల్క్ మీన్స్ కాటన్ కాకుండా లిటిల్ బిట్ మనకి ఫాలింగ్ ఐటమ్ లాగా వస్తుంది. మనకి వాష్ చేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. షైనింగ్ కానీ ఏమీ పోకూడదు అనుకుంటే ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3 ఇట్స్ లావెండర్ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకొక డిజైన్ అనమాట. నేను మీకు ఏదైనా డిజైన్ ఇంకో కలర్ ఆప్షన్ కావాలంటే కొంచెం టైం ఇస్తే మనం అనేది డిజైన్ చేయించవచ్చు. ఈ కలర్ వచ్చేసరికి లావెండర్. దీని మీద డిజైన్ కూడా ఒక
ఉమెన్ వస్తుంది, ఇలా బావి మొత్తం డీర్స్ సమ్ వాటర్ నాగా అట్లా మొత్తం డిజైన్ వీవింగ్ వస్తుంది. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మీకు. దీని పళ్ళు వచ్చేసరికి చాలా బాగుంది. పళ్ళు కూడా ఇట్స్ అ బిగ్ పీకాక్, 2 సైడ్స్ పెద్ద పెద్ద పీకాక్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ ఈ టైప్లోనే బ్లౌజెస్ వస్తాయి. సో డోంట్ యూస్ దిస్ బ్లౌజ్. దీన్ని మీరు వేరే దానికి ఉపయోగించుకోండి. ఏదన్నా ప్లెయిన్ శారీ, సమ్ బ్లాక్ కానీ మెరూనిష్ కానీ అట్లాంటి వాటికి వాడుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఏదైనా ప్లెయిన్, కొంచెం పెద్దవాళ్ళు అయితే సింపుల్గా అంటే 40+ ఉంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇది శారీ నెంబర్ 3. నెక్స్ట్ శారీ నెంబర్ 4. సేమ్ ప్యాటర్న్లో మనకి జస్ట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి యాష్ కలర్. ఈ డిజైన్ సేమ్ డిజైన్ మీకు యాష్ కలర్ వస్తుంది. శారీ అంతా ఇలానే ఉంటుంది. పళ్ళులోండి ఇది కొంచెం పళ్ళు డిఫరెన్స్ ఉంది. ఇందాక దానికి దీనికి పళ్ళు డిఫరెన్స్ వచ్చింది. ఒక్కసారి ఇది చూసుకోండి. ఈ పళ్ళు చాలా బాగుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లోతో, ఇందాక మరూన్ వస్తే ఇప్పుడు మస్టర్డ్ ఎల్లో వచ్చి. ఇది శారీ నెంబర్ 4. నెక్స్ట్ శారీ నెంబర్ 5. ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట. ఇదైతే చాలా హెవీ డిజైన్ ఉంది. మనకి బేస్ వచ్చేసరికి క్రీము, బట్ మనకి ఎక్కడ క్రీమ్ అనేది కనిపించకుండా ఉంది డిజైన్. మొత్తం ఇలా గర్ల్స్ అన్ని డిఫరెంట్గా మనకి ఒక థీమ్ లాగా అనిపిస్తుంది. ఈ శారీస్ అన్ని కూడా మనకి పెన్ కలంకారీ అంటేనే ఒక థీమ్ వైజ్ వస్తుంది. సో ఈ డిజైన్ ఇలా ఉంటుంది. 2 సైడ్స్లో కూడా బోర్డర్ మొత్తం ఒక 3 బంచెస్ లాగా వస్తుంది. ఆ బోర్డర్ 2 సైడ్స్ 3 ఇంచెస్లో. పళ్ళు పీకాక్స్, బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్. శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6. సేమ్ ప్యాటర్న్లోనే కలర్ కాంబినేషన్, క్రీమ్ బేస్కి పింక్. ఇదైతే మొత్తం పింక్ షేడ్తో టచ్ అప్ వస్తుంది. పింక్ విత్ మస్టర్డ్ ఎల్లోతో. ఈ డిజైన్ అయితే చాలా హెవీగా ఉంది, నేను ఇందాక చెప్పినట్లే. బట్ కానీ వేసుకుంటే ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా నీట్గా మనకి కొంచెం డిగ్నిఫైడ్గా అనిపిస్తాయి అనమాట. ఈ సారీ మనం ఒక సింగిల్ ప్లీట్ వేసుకొని నీట్గా రెడీ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ సారీస్ చాలా బాగుంటాయి. దీని పళ్ళు వచ్చేసరికి పీకాక్స్, బ్లౌజ్ ఆల్ ఓవర్లో సేమ్ ఏదైతే మీకు సారీలో పింక్ షేడ్ ఉందో మెజెంతా పింక్, అదే పింక్తో ఆల్ ఓవర్స్ వస్తాయి అనమాట. ఇది సారీ. మీరు ఓవరాల్గా సారీ ఒకసారి చూడండి. ఇది సారీ. నెక్స్ట్ సారీ నెంబర్ 7. ఇది ఇంకొక ప్యాటర్న్. ఇది మనకి గ్రీన్, పెసర గ్రీన్ షేడ్ వస్తుంది బేస్ వచ్చేసరికి. ఇదంతా ఆల్ ఓవర్ స్టైల్లో మనకి లతలు తీగల్లాగా డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ క్రీపర్ స్టైల్ అనమాట డిజైన్. దీనికి మిడిల్లో మనకు ఒక సర్కిల్ వచ్చేసి దానిలో వీనస్ స్టైల్లో ఒక అమ్మాయి ఉంటుంది, అంటే లైక్ మీరాబాయి స్టైల్లో ఒక గర్ల్. సారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. 2 సైడ్స్లో ఇలా బోర్డర్, ఒక చిన్న బోర్డర్ వస్తుంది మనకి. 2 సైడ్స్ సేమ్ బోర్డర్. పళ్ళు డబల్ పీకాక్. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్నిటికి కూడా. దీని బ్లౌజ్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇలా వస్తుంది, బర్డ్స్ లీవ్స్ ఇలా. మీకు ఒకసారి బ్లౌజ్ వచ్చేసి క్లోజ్ లుక్లో చూడండి. ఇలా ఇది బ్లౌజ్ పార్ట్. ఇది ఓవరాల్గా సారీ. సారీ నెంబర్ 7. ఇందులో కూడా ఇంకో 2 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ కలర్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ శారీ నెంబర్ 8. సేమ్ ప్యాటర్న్లో మనకి ఇప్పుడు ఇంకో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్. శారీ అంతా క్రీపర్ స్టైల్ ఉంటుంది. మీరాబాయ్ స్టైల్లో ఒక సర్కిల్లో మీరాబాయ్ వస్తుంది ఇలా. పళ్ళు డబల్ పీకాక్లో పళ్ళు, బ్లౌజ్ ఆల్ ఓవర్ స్టైల్ బ్లౌజ్. ఇది శారీ నెంబర్ 8. శారీ నెంబర్ 9. ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లో పింక్ షేడ్స్తో వస్తుంది. శారీ అంతా ఒకసారి చూడండి, సేమ్ డిజైన్ వస్తుంది మీకు. పళ్ళు, బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది.
క్రీమ్ బేస్కి క్రీపర్ స్టైల్ మస్టర్డ్ ఎల్లో. ఇది శారీ నెంబర్ 9. శారీ నెంబర్ 10. ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి. ఇది క్రీమ్ బేస్కి ఆల్ ఓవర్ స్టైల్ డిజైన్ వస్తుంది. కొంచెం స్కర్ట్స్ టైప్ బోర్డర్ వస్తుంది అనమాట మనకి. ఇట్లా పీకాక్స్, ఒక చిన్న బోర్డర్, దానిపైన ఇలా డబల్ పీకాక్స్తో శారీ అంతా వస్తుంది. అప్పర్ పార్ట్లో చిన్న బోర్డర్ వస్తుంది. శారీ కలర్ అయితే చాలా బాగుంది. దీని పళ్ళు చెప్పాలంటే హైలైట్. పళ్ళు చూడండి, మల్టీ కలర్స్తో డబుల్ పీకాక్. బ్లౌజ్ ఆల్ ఓవర్లో బ్లౌజ్. ఇది శారీ నెంబర్ 2. ఇందులో కూడా మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఉంది. శారీ నెంబర్ 11. సేమ్ ప్యాటర్న్లోనే మనకి పెసర గ్రీన్ షేడ్కి పింక్ అండ్ రెడ్, మరూన్ షేడ్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కూడా ఉంటుంది. సేమ్ స్కర్ట్ బోర్డర్ స్టైల్ లాగా డబల్ పీకాక్స్, మొత్తం క్రీపర్ స్టైల్లోనే డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్లో బోర్డర్ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ నెంబర్ 12. మరూన్ షేడ్. ఈ షేడ్ కూడా మనకి రెగ్యులర్ అయినా, బట్ ఇలాంటి శారీస్కి మరూన్ షేడ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి 2 సైడ్స్లో మనకి క్రీపర్ స్టైల్ బోర్డర్స్ వస్తాయి. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మధ్యలో పీకాక్స్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది విత్ గ్రీన్, బ్లూ, క్రీమ్ షేడ్స్తో. పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి బర్డ్స్. ఇది కూడా బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడండి బ్లౌజ్ పార్ట్. ఇది బ్లౌజ్ పార్ట్ మనకి. ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 12. శారీ నెంబర్ 13. ఇదైతే చాలా డిఫరెంట్ ప్యాటర్న్. నాకు కూడా ఇక్కత్ వస్తుంది, బట్ ఈ బోర్డర్ చూసారా మీరు? ఒకసారి బోర్డర్ క్లోజ్గా చూడండి. 2 సైడ్స్లో బోర్డర్ ఇలా మనకి ఓల్డ్ పీపుల్ లాగా కొంచెం ఇలా డిఫరెంట్ స్టైల్లో అనమాట. బోర్డర్ అంతా ఇలానే వస్తుంది. 2 సైడ్స్లో కూడా మనం ఇలాంటి బోర్డర్ అయితే చూసుంటాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కత్ స్టైల్ వస్తుంది. మరూన్ షేడ్కి మస్టర్డ్ ఎల్లో, బ్లాక్, క్రీమ్, బ్లూ షేడ్స్తో మనకి ఇలా డిజైన్ వస్తుంది. పళ్ళు. బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఒకసారి క్లోజ్గా చూడండి. చాలా బాగుంది బ్లౌజ్. మనం దీన్ని దేనికైనా వాడుకోవచ్చు బ్లౌజ్. దీనికి ఇలాంటి వాటితో మనం క్రాప్ టాప్స్ లాగా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇది శారీ నెంబర్ 14. ఇది శారీ నెంబర్ 15. ఇప్పుడు ఈ కలంకారీ శారీస్తోనే ఇట్లా క్రాప్ టాప్ ఒకటి డిజైన్ చేసాం, బట్ ఇది కాటన్ బేస్డ్ అనమాట. ఇది కూడా ఒక క్రాప్ టాప్, బ్లాక్ అండ్ క్రీమ్ బేస్కి మస్టర్డ్ ఎల్లో. ఇలా మనకి డిజైన్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ఇలా స్లీవ్స్ కూడా బుట్ట హ్యాండ్స్. ఒకసారి క్రాప్ టాప్ అనమాట. చిన్న గ్యాప్ వస్తుంది. ఇలాంటి సమ్మర్కి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి క్రాప్ టాప్ అంతా చూడండి. ఫ్రంట్ సైడ్ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా. ఇది సమ్మర్కి వేసుకుంటే ఎంతసేపు అయినా వేర్ చేయడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలాంటి కలెక్షన్స్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ రోజు నుంచి మనం ప్రతి వీడియోలో కూడా ఒక 1 or 2 పీసెస్ నేను కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ చూపిస్తాను. ఇదర్ కిడ్స్ వేర్ కానీ అడల్ట్ సైజ్ కానీ. ఈరోజు మన వీడియోలో ఒక 3 to 4 years వాళ్ళకి ఒక లాంగ్ డ్రెస్ అనమాట. ఇది కూడా చాలా నీట్గా మనకి కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు. జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్. మనకి పైన రా సిల్క్ విత్ బాందిని డిజైన్ వచ్చి ఇలా బోస్. బ్యాక్ సైడ్ కలర్ కాంబినేషన్ వచ్చి ఎల్లో విత్ డార్క్ గ్రీన్. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఇది అప్ టు 3 to 4 years. అప్పర్ పార్ట్కి ఇలా బ్లౌజ్ నెక్కి ప్యాటర్న్ అనేది ఇలా డిజైన్ చేస్తాం. ఇది మనకి యూనిక్గా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకెళ్ళడానికి కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంది. ఇది ఇంకొక బ్లౌజ్. ఫ్రంట్ సైడ్ జస్ట్ ప్రింట్స్ కట్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది చాలా బాగుంటుంది. డక్స్ మనకి ఇలా లోటస్ ఇలా డిజైన్ అయితే వస్తుంది. హై నెక్ వచ్చేసి మనకి ఇలా మగ్గం వర్క్తో డిజైన్ చేసాం. షార్ట్ స్లీవ్స్ మీద కూడా మీకు బ్యాక్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో అది. ఇలాంటివన్నీ కూడా క్లాస్గా ఉంటాయి. మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను ఈరోజు చూపించిన కస్టమైజ్డ్ 2 బ్లౌజెస్ అండ్ 1 లాక్ చిన్నపిల్లది ఒక ఫ్రాక్ అనమాట.
అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను చేసే డైలీ అప్డేట్స్ అనేవి మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.